నెల్లూరు జిల్లాలో ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగటం లేదన్నారు. దళారులు రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమీక్షలు చేసుకోవటమే తప్ప రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేయటం లేదని విమర్శించారు కాకాని. జరగటం లేదు, మధ్యలో దళారులు దోచుకుపోతున్నారు, రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అమరావతిలో గత 2 రోజులుగా మనం సోషల్ మీడియాలో పత్రికల్లో చూసాం, వరుసగా సమావేశాలు పెట్టారు. నేను మిమ్మల్ని అడిగేది, మీరు సమీక్షలు సమావేశాలు జరుపుకోవడం తప్ప అసలు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి ప్రకటించినటువంటి పరిస్థితులు లేవు. ఇదిగో ఇతిమిద్దంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఈ సమస్యను మేము నెల్లూరు జిల్లాలో గుర్తించాం, కాబట్టి దానికి సంబంధించి రేపు రాబోయే రోజుల్లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం, రైతులకు అండగా నిలుస్తాం, రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూస్తాం, ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తి చేస్తాం అనేటువంటి మాట వినిపిస్తుంది. మిల్లర్స్ను బ్లాక్మెయిల్ చేసేందుకే సోమిరెడ్డి రివ్యూ మీటింగ్ అంటూ హడావిడి చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్. వరి కోతల సీజన్ వస్తే సోమిరెడ్డి పంట పండుతుంది తప్ప రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదన్నారు. సోమిరెడ్డి ఇంటి చుట్టూ ఇరిగేషన్ కాలువలు పూర్తి చేసి లేఅవుట్లు వేసుకుంటే వాళ్ల దగ్గర కూడా ప్యాకేజ్ తీసుకున్నారని ఆరోపించారు కాకాని గోవర్ధన్. మంత్రిగా ఎలగబెట్టినప్పుడే మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి రైతులు నడ్డి విడిచో ఆ చరిత్ర రైతులు ఎప్పటికీ మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంకో మాట కూడా చెప్తున్నా అంట, మీరు ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే మీరు నాకు ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు ఆ విమర్శలను కూడా తిప్పుకొట్టాలి తీటుకోనని చెప్పి, అది కూడా ప్యాకేజీలో ఇంక్లూడెడ్. ప్యాకేజీ ప్లస్ ప్రతిపక్షం ఎవడన్నా మాట్లాడితే వాటికి సంబంధించినటువంటిది. కాబట్టి అబ్బాయి చంద్రమోహన్, నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ మిల్లర్లని బ్లాక్మెయిల్ చేయడానికి వీళ్ళని ఎత్తుక్కునేటువంటి పద్ధతికి మానుకో. ఎందుకంటే నిన్న చెప్పాడు, ధర తగ్గించి కొనుగోలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం మాత్రం కొనేది లేదు, ఎందుకంటే మేము చేతులు ఎత్తేసాం, కాబట్టి నెమ్ము తరుగుదల ఇస్తే ఊరుకోము. ఇవన్నీ మాట్లాడడం బాగానే ఉంది, కానీ ఎవరు కొనాలా? కలెక్టర్ని పిలిచి, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, మంత్రులను పిలిచి నువ్వు అక్కడ